హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ ప్యాటర్న్ ప్రెజెంటేషన్ని చూద్దాం. సో మనకు చాలా మందికి డౌట్ ఉంటుంది, ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ప్రజెంట్ చేయాలి అన్నది. సో మేము ఆల్రెడీ ఫిజిక్స్కి సంబంధించినటువంటి పేపర్ ప్యాటర్న్ ప్రెజెంటేషన్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎలా చేయాలి, ఎలా ఫార్ములాస్ అనేవి వేయాలి, క్వశ్చన్ నెంబర్స్ ఎలా వేయాలి, ఒకవేళ క్వశ్చన్ రాంగ్ పోతే ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా నేను ఆ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సేమ్ ఫర్ ఆల్ ఎగ్జామినేషన్, అంటే ఎగ్జామినేషన్లో ఒకవేళ క్వశ్చన్ ఆన్సర్స్ తప్పుపోతే ఏం చేయాలి, అన్నీ కొట్టేయాలా, అవన్నీ సేమ్ ఉంటాయి అన్నిటికీ, కానీ కొన్ని రూల్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. అవేంటో ఈరోజు వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్గా మనం సెక్షన్ ఏతో స్టార్ట్ చేస్తాం. సెక్షన్ ఏలో వచ్చేసి మీకు యానోటేషన్స్, క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి కదా. సో సెక్షన్ ఏలో ఫస్ట్ రోమన్లో మనకు యానోటేషన్స్ ఉంటాయి. చాలామంది కామన్ డౌట్ ఏంటంటే మార్జిన్ అవతల అంటే ఫస్ట్ రోమన్ వేసాము. సో మార్జిన్ ఇన్సైడ్ వేయాలా, అవుట్ సైడ్ వేయాలా, ఏబి 1 2 3 అనేవి ఇన్సైడ్ వేయాలా, అవుట్ సైడ్ వేయాలా అన్నది డౌట్ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఎన్ని రోమన్స్లో యానోటేషన్స్ రాస్తాం మనము? ఫస్ట్ రోమన్, సెకండ్ రోమన్, ఈ 2 రోమన్స్లో మనం యానోటేషన్స్ రాస్తాం కాబట్టి ఈ 2 రోమన్స్కి కలిపి ఎలా రాయాలి యానోటేషన్స్ అన్నది నేను ఒక బ్రీఫ్ ఐడియా అని మీకు ఇస్తాను. సో ఫస్ట్గా సెక్షన్ ఏలో యానోటేషన్ ఎలా రాయాలి అంటే నేను ఇక్కడ మీకు రాసి చూపించడం జరిగింది. ఈ యానోటేషన్స్ని మీరు ఎలా డిట్టో ఇక్కడ ఏ విధంగా అయితే రాయడం జరిగిందో ఇలానే రాయాలి. ఫస్ట్ రోమన్ నెంబర్ అనేది మీకు మార్జిన్ అవుట్ సైడ్ ఉండాలి. క్వశ్చన్ నెంబర్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ అంటే మీకు ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇచ్చారు కదా. ఇది వచ్చేసి మీకు ఫస్ట్ చాప్టర్ నుంచి, ఇది వచ్చేసి మీకు సెకండ్ చాప్టర్ నుంచి, అండ్ ఇది వచ్చేసి మీకు థర్డ్ చాప్టర్ నుంచి ఐ థింక్. సో ఇవన్నీ మీకు 3 చాప్టర్స్ నుంచి సపరేట్గా ఇచ్చారు. సో ఫస్ట్ చాప్టర్ ఇది రాయాలనుకుంటే క్వశ్చన్ నెంబర్ 1 వేయండి, సెకండ్ చాప్టర్ రాయాలనుకుంటే క్వశ్చన్ నెంబర్ 2 వేయండి, థర్డ్ చాప్టర్ రాయాలనుకుంటే క్వశ్చన్ నెంబర్ 3 వేయండి. ఏది రాయాలనుకుంటే ఆ క్వశ్చన్ నెంబర్ వేసిన తర్వాత మీకు ఇక్కడ ఏబి అనేవి ఉంటాయి కదా, ఈ ఏబి అనేవి మీరు ఇక్కడ వేయాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 1 వేస్తే ఫస్ట్ పాయింట్ ఏ రాయాలి. ఏ పాయింట్లో వాళ్ళు ఏం అడిగారు? నేమ్ ఆఫ్ ద లెసన్ అడిగారు. ఒకవేళ ఫస్ట్ రోమన్ రాస్తున్నట్లయితే మీకు ఫస్ట్ రోమన్ యానోటేషన్ వచ్చేసి మీకు ప్రోజ్ నుంచి ఉంటుంది, సెకండ్ రోమన్ యానోటేషన్ వచ్చేసి పోయిటరీ నుంచి ఉంటుంది. ఫస్ట్ రోమన్ యానోటేషన్ మీరు రాస్తున్నట్లయితే ఇక్కడ నేమ్ ఆఫ్ ది లెసన్ పేరు నేమ్ ఆఫ్ ది లెసన్ అని పెట్టాలి, నేమ్ ఆఫ్ ది ఆథర్ అని పెట్టాలి. ఒకవేళ మీరు పోయట్రీ అంటే సెకండ్ రోమన్ రాస్తున్నట్లయితే నేమ్ ఆఫ్ ది పోయం అని పెట్టాలి, నేమ్ ఆఫ్ ది పోయట్ అని పెట్టాలి. దీని గురించి ఆల్రెడీ నేను ఎక్కడ డిస్కస్ చేశాను అంటే ఇంగ్లీష్ పేపర్ ప్యాటర్న్ అని ఒక వీడియో అయితే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. అది మీకు ప్లేలిస్ట్లో ఉంది. ఆ ప్లేలిస్ట్లో ఎక్స్ప్లెనేషన్ అయితే కంప్లీట్గా ఉంది. ఆ ప్లేలిస్ట్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ప్లేలిస్ట్లో కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరిగింది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ కూడా నేను ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఆ వీడియోని మీరు అందరూ క్లియర్గా చెక్ చేసుకోండి. మీ ఎగ్జామినేషన్ బాగా రాయడం కోసం ఆ వీడియోస్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో మీకు ఫస్ట్ నేమ్ ఆఫ్ ద లెసన్ రాయాలి. నేమ్ ఆఫ్ ద లెసన్ రాసి నేను ఇక్కడ యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యూ లవ్ నుంచి ఒక యానోటేషన్ అయితే తీసుకున్నాను. సో యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యూ లవ్ సెంటెన్స్ ఏంటంటే యూ కాంట్ కనెక్ట్ ద డాట్స్ ఫ్రమ్ లుకింగ్ బ్యాక్వర్డ్స్. ఇది సంథింగ్, ఈ సెంటెన్స్ లుక్ ఎట్ హియర్. సో యూ కాంట్ కనెక్ట్ ద డాట్స్ లుకింగ్ ఫార్వర్డ్, యూ కెన్ ఓన్లీ కనెక్ట్ దమ్ లుకింగ్ బ్యాక్వర్డ్స్ అనే ఈ సెంటెన్స్ ఉంది కదా. దీనిపైన నేనైతే ఇక్కడ ఆన్సర్ రాయడం జరిగింది. సో చూడండి, నేమ్ ఆఫ్ ద లెసన్ యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యూ లవ్. ఒకవేళ మీరు సెకండ్ రోమన్ రాసినట్లయితే ఏం చేయాలి? నేమ్ ఆఫ్ ద పోయిట్ రాయాలి. ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే సెక్షన్ ఏ స్టార్ట్ చేసి ఫస్ట్ రోమన్ మొత్తం కంప్లీట్ చేయండి. ఆ తర్వాతనే సెకండ్ రోమన్కి జంప్ అవ్వండి. సెకండ్ రోమన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ రోమన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫోర్త్ రోమన్. ఇలా మీరు రోమన్ని కంప్లీట్గా కంటిన్యూ చేయండి. ఫస్ట్ రోమన్లో మీకు 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా రాయాలి. అలా అని మీరు ఏం చేస్తారు? ఫస్ట్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చు, మీకు సెకండ్ క్వశ్చన్ రాదు, థర్డ్ వచ్చు, అయినప్పటికీ మీరు సెకండ్ స్టార్ట్ చేయకూడదు. ఫస్ట్ రోమన్లో ఏవైతే క్వశ్చన్స్ రాయాలో అవి ఫస్ట్ రోమన్లోనే కంప్లీట్ అవ్వాలి. మళ్ళీ సెకండ్ రోమన్ స్టార్ట్ చేసి ఫస్ట్ క్వశ్చన్ రాసి మళ్ళీ సెకండ్ రోమన్ కింద మళ్ళీ ఫస్ట్ రోమన్ అని పెట్టి ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ని ఇక్కడ రాసి అలా కన్ఫ్యూజ్ అనేది చేయకూడదు. ఎగ్జామ్ కరెక్షన్ చేసే వాళ్ళను కన్ఫ్యూజ్ చేయకూడదు.
సో ఇలా మీరు నేమ్ ఆఫ్ ద లెసన్ పెట్టి నేమ్ ఆఫ్ ద లెసన్ రాసిన తర్వాత నేమ్ ఆఫ్ ద ఆథర్ రాసి స్టీవ్ జాబ్స్ కదా, స్టీవ్ జాబ్స్ పేరు రాసిన తర్వాత ఏ పాయింట్లో నేమ్ ఆఫ్ ద లెసన్ నేమ్ ఆఫ్ ద ఆథర్ ఉంది. నెక్స్ట్ బి పాయింట్లో వచ్చేసి కాంటెక్స్ట్ క్రిటికల్ అప్రిషియేషన్ రాయమని వాళ్ళే అడుగుతారు. సో పాయింట్ ఏ అని పెట్టి నేమ్ ఆఫ్ ద లెసన్ అండ్ నేమ్ ఆఫ్ ద ఆథర్ రాసిన తర్వాత పాయింట్ బి అని పెట్టి కాంటెక్స్ట్ అండ్ అప్రిషియేషన్ క్రిటికల్ అప్రిషియేషన్ ఆఫ్ ద లైన్స్ అని పెట్టాలి. సో మీరు ఇక్కడ నేమ్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఫస్ట్ ఏ పార్ట్ అయితే కంప్లీట్ అయింది, నెక్స్ట్ బి పార్ట్లో కాంటెక్స్ట్ అని పెట్టి కాంటెక్స్ట్లో వచ్చేసి మీరు ఇక్కడ ఏదైతే సెంటెన్స్ ఇచ్చింటారు కదా దాన్ని స్టీవ్ జాబ్స్ ఎలా చెప్తున్నాడు అన్నది ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదే సెంటెన్స్ని క్రిటికల్ అప్రిషియేషన్లో మీరు ఎలా దాన్ని క్రిటికల్గా అప్రిషియేట్ చేస్తున్నారు అన్నది చెప్పాలి. కంక్లూజన్ రాస్తే రాయవచ్చు, లేకపోతే లేదు. కంక్లూజన్ రాయడం వల్ల ఏమవుతుందంటే దీన్ని మనము ఈ రెండింటిని మనం బాగా అంటే క్రిటికల్ అప్రిషియేషన్ని కాంటెక్స్ని మనం బాగా ఎంఫసైజ్ చేస్తున్నట్లు అవుతుంది. అది కాక మన ప్రజెంటేషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. కాబట్టి ఇలా రాయడం జరిగింది. మరి మీకు ఈ యానోటేషన్స్ అన్నీ ఎక్కడ దొరుకుతాయా అంటే నేను మెటీరియల్ అనేది ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ మెటీరియల్లో యానోటేషన్స్ చాలా బాగా ఉన్నాయి. అంటే మీకు ఇలా ఇన్ఫర్మేషన్ బాగా డీప్గా ఉంది అనమాట. ఇలా రాస్తేనే మీకు 4 మార్క్స్ అనేవి పడవు, బట్ స్టిల్ 3 ఆఫ్ మార్క్స్ అనేవి పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ వీడియోస్ని అంటే ఆ మెటీరియల్స్ని బాగా ఫాలో అవ్వండి. వాటిల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఉంటుంది కదా యానోటేషన్స్ అనేవి అవి ఫాలో అవ్వండి. ఒకవేళ లేదు నేను ఒకే చాప్టర్ నుంచి ఇన్ని యానోటేషన్స్ అనేవి ప్రిపేర్ అవ్వలేదు అంటే ఐ విల్ అప్లోడ్ మెటీరియల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇన్ దట్ మెటీరియల్ యూ హ్యావ్ ఓన్లీ 1 యానోటేషన్ ఫర్ ఆల్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ ద చాప్టర్. సో ఒకే చాప్టర్ నుంచి ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి కదా యానోటేషన్స్, ఆ అన్నిటికీ కూడా ఒకటే ఆన్సర్ అనేది మీరు రాయొచ్చు. అలాంటి మెటీరియల్ అయితే ఉంది. ఆ మెటీరియల్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రేపు ఎల్లుండిలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు దాన్ని చెక్ చేసుకోవచ్చు. అదంటే సూపర్ చెట్ మెటీరియల్ మీకు ఆల్రెడీ తెలుగు అయితే అప్లోడ్ చేసాము అండ్ ఇంగ్లీష్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లోడ్ చేస్తాము. అందులోనే మీకు ఇలాంటి యానోటేషన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు ఇక్కడ అయితే మీకు ఫస్ట్ రోమన్లో ఇలా అయిపోతుంది. సెకండ్ రోమన్లో మీరు పోయట్రీకి సంబంధించినటువంటి యానోటేషన్స్ అనేవి రాస్తారు. సో సెకండ్ రోమన్లో పోయట్రీకి సంబంధించి యానోటేషన్స్ రాస్తారు. కాబట్టి ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లాక్ పెన్ తీసుకొని ఇలా రోమన్ నెంబర్ 2 అని పెట్టి రోమన్ నెంబర్ ఫస్ట్ రోమన్ రాశారు. ఫస్ట్ రోమన్లోనే ఇలా దీన్ని ఎరేస్ చేయండి. జస్ట్ ఫస్ట్ రోమన్లో మీరు ఫస్ట్ క్వశ్చన్ రాశారు, ఇంకా ఫస్ట్ రోమన్లో ఎన్నో క్వశ్చన్ మిగిలింది, ఇంకొక క్వశ్చన్ మిగిలింది. సెకండ్ అన్న రాస్తారు, థర్డ్ అన్న రాస్తారు. సో దాన్ని ఏం చేయాలి, ఈ క్వశ్చన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ రాయాలనుకుంటే సెకండ్ పెట్టండి, థర్డ్ రాయాలనుకుంటే థర్డ్ పెట్టండి. మళ్ళీ ఫస్ట్ రోమన్ అని పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా క్వశ్చన్ నెంబర్ పెట్టి ఇలానే యానోటేషన్ కంటిన్యూ చేయండి. ఇక్కడ కొన్ని లైన్స్ మిగిలాయి కదా అయినా కూడా కంటిన్యూ చేయాలంటే చేయొచ్చు, ఏమీ పర్వాలేదు, ఏమీ కాదు కూడా. సో ఇలా యానోటేషన్కి ఆనోటేషన్కి ఒక లైన్ ఇలా ఒక లైన్ 2 లైన్స్ అలా వదిలేసి మోస్ట్లీ ఒక లైన్ని వదిలేండి. ఎందుకంటే దీనికంటే కొంచెం పెద్దగా ఉంటాయి మీ ఎగ్జామినేషన్ యొక్క బుక్లెట్ లైన్స్. కాబట్టి ఒక లైన్ వదిలేసి సెకండ్ క్వశ్చన్ని స్టార్ట్ చేయొచ్చు. ఇలా సెకండ్ క్వశ్చన్ కూడా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ పేజ్ టర్న్ చేసి ఏం చేయాలి, మీరు నెక్స్ట్ పేజ్లో రోమన్ నెంబర్ 2 అని పెట్టేసి సో నెక్స్ట్ పేజ్లో మీరు ఏం చేయాలంటే రోమన్ నెంబర్ 2 అని పెట్టాక ఇలా మొత్తం ఫస్ట్ రోమన్లో 2 యానోటేషన్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ రోమన్లో ఫస్ట్ యానోటేషన్ రాయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి, అప్పుడు నేమ్ ఆఫ్ ద లెసన్ పెట్టారు, ఇప్పుడు నేమ్ ఆఫ్ ది పోయం అని పెట్టాలి. ఇలా మీరు నేమ్ ఆఫ్ ది పోయం అని పెట్టాలి అండ్ నేమ్ ఆఫ్ ది పోయం ఏదైతే పోయం ఉందో అది రాసేయాలి అండ్ నేమ్ ఆఫ్ ది పోయట్ అని పెట్టేసి పోయట్ యొక్క నేమ్ రాయాలి. ఇంకా మిగతావి ఏవైతే స్టెప్స్ ఉంటాయి కదా అవన్నీ కామన్. అండ్ కామన్ డౌట్ ఏంటంటే ఈ డౌట్ చాలా మంది రాకపోయిండొచ్చు, కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డౌట్. ఏంటంటే ల్యాంబ్ అండ్ టైగర్ అనే పోయం అయితే ఉంది కదా మీకు, ఈ పోయంలో 3 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి మనకు మెటీరియల్ నుంచి. ఆ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ల్యాంబ్ నుంచి అడిగాడు, సెకండ్ క్వశ్చన్ టైగర్ నుంచి అడిగాడు, థర్డ్ క్వశ్చన్ రెండింటి నుంచి అడిగారు. సో ఆ యానోటేషన్కి ఒకవేళ ఆ యానోటేషన్లో ఇచ్చినటువంటి సెంటెన్స్ మీకు ల్యాంబ్ పోయం నుంచి ఇచ్చినట్లయితే
మీరు నేమ్ ఆఫ్ ద పోయం ప్లేస్లో ద ల్యాంబ్ రాయాలా, ద టైగర్ రాయాలా, లేకపోతే ద ల్యాంబ్ అండ్ ద టైగర్ రెండు రాయాలా అన్నది ఒక డౌట్ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఇది 90% స్టూడెంట్స్కి మేబీ రాకపోయిండొచ్చు. ఒకవేళ వచ్చింటే కూడా ఇట్స్ అ గుడ్ థింగ్. సో ఒకవేళ సెంటెన్స్ అనేది మీకు ల్యాంబ్ నుంచి ఇస్తే, ల్యాంబ్ అనే పోయం నుంచి సెంటెన్స్ ఇస్తే మీరేం చేయాలి, నేమ్ ఆఫ్ ద పోయంలో ద ల్యాంబ్ అని రాయాలి. ఒకవేళ ద టైగర్ నుంచి మీకు పోయం సెంటెన్స్ అనేది ఇస్తే యానోటేషన్స్లో, అప్పుడు నేమ్ ఆఫ్ ద పోయం దగ్గర మీరు ఏం చేయాలి, ద టైగర్ అని రాయాలి. ఒకవేళ రెండింటి నుంచి ఇస్తున్నట్లుగా మీకు అక్కడ అనిపిస్తే అప్పుడు ద ల్యాంబ్ అండ్ ద టైగర్ అని నేమ్ ఆఫ్ ద పోయం దగ్గర రాయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు టైగర్ అనే వర్డ్ని మీరు సెంటెన్స్ మీరు ఏదైతే యానోటేషన్స్ రాస్తారో ఇక్కడ ఏదైతే స్పెల్లింగ్ ఇచ్చారో దాన్నే యూజ్ చేయండి. ఎలా యూజ్ చేయాలి అంటే డైరెక్ట్గా యూజ్ చేయొద్దండి. ఇప్పుడు ఇలా పోయం రాస్తున్నారు, నేమ్ ఆఫ్ ద పోయం దగ్గర మీకు టైగర్ నుంచి ఒక సెంటెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దెన్ ద టైగర్ అని ఇక్కడ రాసి బ్రాకెట్లో TIGER అనేది డెఫినెట్గా మెన్షన్ చేయండి. రైట్. సో నెక్స్ట్ మీకు యానోటేషన్ రాస్తున్నా కూడా యానోటేషన్స్ రాసేటప్పుడు మధ్యలో టైగర్ అని ఎక్కడైనా రాయాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తే టైగర్ అని రాసిన తర్వాత మీరు TIGER అనేది ఖచ్చితంగా బ్రాకెట్లో మెన్షన్ అనేది చేయండి. ఇలా మెన్షన్ చేయడం వల్ల దే విల్ ఈజీలీ అండర్స్టాండ్. అంటే కొన్నిసార్లు అలా ఫాస్ట్గా కరెక్షన్ చేసేటప్పుడు TIGERని TYGERగా కన్ఫ్యూజ్ అవుతే ఇలా మీరు బ్రాకెట్లో పెట్టినప్పుడు వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ మనకు యానోటేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. సెక్షన్ ఏలో మనకు థర్డ్ రోమన్లో వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి ఎక్కడి నుంచి ఇస్తారు అంటే షార్ట్ స్టోరీస్ నుంచి ఇస్తారు. ఈ షార్ట్ స్టోరీస్కి ఏం చేయాలి అంటే సెక్షన్ రోమన్ నెంబర్ 2 కంప్లీట్ అయిపోయింది. రోమన్ నెంబర్ 2లో ఫస్ట్ క్వశ్చన్ రాశారు అండ్ ఏదో ఒకటి సెకండ్ అన్న రాశారు, థర్డ్ అన్న రాశారు. ఇలా రాసిన తర్వాత మీకు మళ్ళీ థర్డ్ రోమన్ అనేది వచ్చింది. థర్డ్ రోమన్లో ఏం చేయాలి అంటే థర్డ్ రోమన్ అని హెడ్డింగ్ పెట్టి మీరు ఫస్ట్ క్వశ్చన్ రాయాలని ఎనీ 2 క్వశ్చన్స్ రాయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ రాయాలనుకుంటే ఫస్ట్ క్వశ్చన్ అని హెడ్డింగ్ పెట్టి నేమ్ ఆఫ్ ది స్టోరీ అని పెట్టాలి. రైట్. సో ఇది మ్యాండేటరీ, ఇలా రాయాలి. దీనికి 1 మార్క్ అన్నా ఉంటుంది. నేమ్ ఆఫ్ ది స్టోరీ అని పెట్టి మీరు ఏదైతే షార్ట్ స్టోరీ రాస్తున్నారో ఆ షార్ట్ స్టోరీ యొక్క నేమ్ అనేది రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రీట్రైవ్డ్ రిఫార్మేషన్ అని అనుకుందాం. తర్వాత రీట్రైవ్డ్ రిఫార్మేషన్ కాబట్టి నేమ్ ఆఫ్ ది పోయట్ లేదా నేమ్ ఆఫ్ ది రైటర్ అని రాయాలి. పోయట్ అనేది మీకు పోయమ్స్ రాసిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ మెన్షన్ అవుతుంది. ఇలా ఒకవేళ మీరు తప్పు చేస్తే ఇలా ఎక్కువ డార్క్గా ఇలా దీన్ని క్లమ్జీగా మార్క్ చేయొద్దండి. జస్ట్ ఇప్పుడు ఒకవేళ నేమ్ ఆఫ్ ది పోయట్ రాశారనుకోండి, జస్ట్ ఒక లైన్ అనేది ఇలా గీసేసి నేమ్ ఆఫ్ ది రైటర్ అని దాని పక్కనే ఇలా రాసేయాలి. రీట్రైవ్డ్ రిఫార్మేషన్ యొక్క రైటర్ నేమ్ అనేది ఇక్కడ రాసేయాలి. సో ఎవరు మనకి రీట్రైవ్డ్ రిఫార్మేషన్ యొక్క రైటర్ అంటే హెన్లీ కాదు, హెన్రీ. సో మీరందరూ కూడా ఈ నేమ్స్ ఎవరైతే ఆథర్ నేమ్స్ ఉంటారో వీళ్ళన్నింటినీ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇదేం చేయాలి, మీరు ఈ హెన్రీ అనేది రైటర్ నేమ్ పక్కన రాసేయాలి. సో అలానే మీరు ఇక్కడ సెకండ్ క్వశ్చన్ కూడా రాయాలనుకుంటున్నారు, అప్పుడు కూడా ఏం చేయాలి, నేమ్ ఆఫ్ ది షార్ట్ స్టోరీ అని రాయాలి అండ్ నేమ్ ఆఫ్ ది రైటర్ అనేసి రాసిన తర్వాత దాన్ని మీరు ఏదైతే ఆన్సర్ రాయాలనుకుంటున్నారో ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ అనేది స్టార్ట్ చేయాలి. రైట్. సో ఇప్పుడు మనకు రోమన్ నెంబర్ 3లో వచ్చేసి మనకు ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయి కదా ఇవి మనకు ప్రోజ్ నుంచి ఇస్తారు. రోమన్ నెంబర్ 4 పోయట్రీ నుంచి ఇస్తారు. రోమన్ నెంబర్ 5 షార్ట్ స్టోరీస్ నుంచి ఇస్తారు. అప్పుడు ఏం చేయాలి అంటే రోమన్ నెంబర్ 3లో 2 క్వశ్చన్స్ రాయాలి. ఇందులో 2 ఏమన్నా ఇక్కడ 5th రోమన్లో వచ్చేసి ఒకటే క్వశ్చన్ రాయాలి. షార్ట్ స్టోరీస్ నుంచి ఒకటే క్వశ్చన్ రాయాలి. సో మీరు రోమన్ నెంబర్ 4లో 2 క్వశ్చన్స్ రాయాలి కదా. ఇప్పుడు మీ రోమన్ నెంబర్ 2 మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్తారు కదా. అప్పుడు ఏం చేయాలి అంటే రోమన్ నెంబర్ 2లో 2 క్వశ్చన్స్ రాసేస్తారు. ఎలా అయితే నేను చెప్పాను కదా రాయండి అని, అలా ఆ మెథడ్లో రాసేసిన తర్వాత థర్డ్ రోమన్కి వెళ్ళిన తర్వాత ప్రోజ్ కదా, అది ప్రోజ్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ రాస్తున్నారు అనుకుందాం. దెన్ ఫస్ట్ ఏం చేయాలి, నేమ్ ఆఫ్ ది ఆథర్ అని పెట్టాలి. నేమ్ ఆఫ్ ది
ఆథర్, నేమ్ ఆఫ్ ది లెసన్, నేమ్ ఆఫ్ ది లెసన్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఇలా డిట్టోస్ పెట్టకూడదు, డిట్టోస్ అనేవి పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అంటే ఎగ్జామినేషన్ కదా, ఎగ్జామినేషన్లో మనం ఇలాంటి డిట్టోస్ పెడితే మనకు మార్క్స్ అనేవి లూజ్ అవుతాం, మనం లూజ్ చేసుకుంటాం మార్క్స్ అనేవి. కాబట్టి నేమ్ ఆఫ్ ది ఆథర్ అని రాసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేమ్ ఆఫ్ ది అనేది ఖచ్చితంగా రాయాలి. ఇలా డిట్టోస్ అనేవి మనం ఎగ్జామినేషన్లో పెట్టకూడదు. మన నోట్స్ ప్రిపరేషన్లో యూజ్ చేసుకోవచ్చు, కానీ ఎగ్జామినేషన్ పర్పస్కి మాత్రం డిట్టోస్ యూజ్ చేయొద్దండి. ఇలా యూజ్ చేసిన తర్వాత ఇలా నేమ్ ఆఫ్ ది ఆథర్, నేమ్ ఆఫ్ ది లెసన్ అనేది మీరు రాసిన తర్వాత మీరు రాయాలనుకున్నటువంటి ఆన్సర్ రాయండి. ఇదే స్టెప్ థర్డ్ రోమన్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ రాస్తారు, థర్డ్ రోమన్లో సెకండ్ క్వశ్చన్ కూడా రాస్తారు. సేమ్ ఇవే హెడ్డింగ్స్ ఇక్కడ కూడా పెట్టి ఆన్సర్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఫోర్త్ రోమన్ కూడా మీకు ఫస్ట్ క్వశ్చన్ ఇదే. ఇప్పుడు నేమ్ ఆఫ్ ద ఆథర్ ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ రోమన్ మీకు పోయట్రీ నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, నేమ్ ఆఫ్ ది పోయట్ అని పెట్టాలి. తర్వాత నేమ్ ఆఫ్ ది పోయం అని పెట్టాలి, name of the poem. So handwriting is very very important. I am just writing to show you, right? I'm just writing like this to show you. So ila name of the poet, name of the poem ila rasesin tarvata నెక్స్ట్ మొత్తం మీరు రాయాలనుకున్నటువంటి ఆన్సర్ ఇక్కడ రాసేస్తారు. ఎలా రాస్తారు అంటే స్టార్టింగ్లో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఆన్సర్ అనేది ఫస్ట్ లైన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి సెకండ్ లైన్ అనేది మీకు ఇంకా కంటిన్యూషన్ ఇలానే కంటిన్యూగా చేసుకుంటూ రాస్తూ వెళ్ళాలి. అండ్ మీకు ఫోర్త్ రోమన్ కంప్లీట్ అయిన తర్వాత ఫిఫ్త్ రోమన్లో మీరు ఏదో ఒక క్వశ్చన్కి మాత్రమే ఆన్సర్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ రాస్తున్నారు అనుకుందాం. దెన్ మీరేం చేయాలి అంటే నేమ్ ఆఫ్ ది షార్ట్ స్టోరీ రాస్తున్నటువంటి రైటర్ నేమ్ రాయాలి, నేమ్ ఆఫ్ ది రైటర్ అని రాయాలి. తర్వాత నేమ్ ఆఫ్ ది స్టోరీ లేదా నేమ్ ఆఫ్ ది షార్ట్ స్టోరీ అని ఇలా మీరు ఆన్సర్ ఇలా హెడ్డింగ్స్ పెట్టేసి ఏవైతే నేమ్స్ ఉన్నాయో వాళ్ళ నేమ్స్ అనేవి రాసిన తర్వాత ఇక్కడ నుంచి ఆన్సర్ స్టార్ట్ చేసి ఇలా కంటిన్యూషన్ అనేది సెకండ్ లైన్లో అంటే ఇక్కడ వరకు రాస్తారు కదా ఫస్ట్ లైన్ అనేది, సెకండ్ లైన్లో మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇలా కంటిన్యూషన్ అనేది చేయాలి. ఇక్కడి వరకు మన సెక్షన్ ఏ అనేది ఎలా రాయాలి అన్నది కంప్లీట్గా అర్థమైపోయింది. సెక్షన్ బి వచ్చేసి మీకు చాలా ఇంపార్టెంట్, చాలా మంది కూడా చాలా కామెంట్స్ చేస్తున్నారు సెక్షన్ బి ఎలా రాయాలి అని. సెక్షన్ బిలో మీకు పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అయితే చాలా ఈజీ. పారాగ్రాఫ్ క్వశ్చన్స్కి ఈజీగా 5 మార్క్స్ అనేవి వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే మనం పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఆల్రెడీ మీకు ఆన్సర్స్ అనేవి పారాగ్రాఫ్లోనే ఉంటాయి, పారాగ్రాఫ్లోనే మనం వెతికి ఆన్సర్స్ అనేవి రాయాలి అంతే. కాబట్టి మనకు ఇందులోనే ఆన్సర్స్ ఉంటాయి. ఏదో ఒక క్వశ్చన్కి రెండింటికి మాత్రమే ఆన్సర్స్ అనేవి ఓన్గా అడిగింటారు. ఆ క్వశ్చన్స్కి మాత్రం మనం ఆన్సర్స్ అనేవి మన ఓన్ సెంటెన్సెస్లో రాయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సుపీరియర్ వర్డ్కి యాంటోనిమ్ అడిగారు, ఇన్ఫీరియర్ మీకు ఇక్కడ రాయాల్సి వస్తుంది. 2 క్వశ్చన్స్ మాత్రమే ఇలా ఇస్తారు, వాటికి మీరు ఖచ్చితంగా ఆన్సర్స్ అనేవి రాయాల్సి వస్తుంది. సో 6th రోమన్లో మీరు ఇక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్ ఏదైతే పారాగ్రాఫ్ రీడింగ్ ఉంటుంది కదా, దీని గురించి ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పారాగ్రాఫ్స్ మోస్ట్లీ మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నవే వస్తాయి. నేను దీని గురించి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఆ పేపర్ ప్యాటర్న్ ఎక్స్ప్లెనేషన్లో, అది ప్లేలిస్ట్లో ఆల్రెడీ ఉందని చెప్పాను, అందులో మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ కూడా మీకు ప్యాసేజే, అంటే 7th రోమన్ కూడా ప్యాసేజ్ రీడింగే. ఇందులో కూడా మీకు క్వశ్చన్స్ ఉంటాయి, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇందులోనే ఉంటాయి. నో నీడ్ టు వరీ. ఆల్ ద థింగ్ వేర్ వి నీడ్ టు వరీ ఈజ్ అబౌట్ ద 8th రోమన్. 8th రోమన్లో ట్రీ డయాగ్రామ్స్ ఉంటాయి, పై చార్ట్స్ ఉంటాయి, ఇంకా బార్ గ్రాఫ్స్ ఉంటాయి, మ్యాప్ డయాగ్రామ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి కదా, వీటికి సంబంధించి మనము ఏం చేస్తామంటే ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయి కదా, వీటన్నిటిని ఎక్కడున్నాయి అంటే మీకు మెటీరియల్లో ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్ అని ఒక మెటీరియల్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసాం, అందులో మీరు చెక్ చేసుకోవచ్చు. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్ అండ్ నాన్ వర్బల్ ఇన్ఫర్మేషన్, ఇది నాన్ వర్బల్ ఇన్ఫర్మేషన్ నుంచి అడుగుతారు.
సో మనం ఈ నాన్ వర్బల్ ఇన్ఫర్మేషన్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. అంటే ఈ రోమన్ నుంచి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.